పోరాటానికి మా పీడీఎస్ విద్యార్థి సంఘంగా పూర్తిగా మద్దతు ఉంటుంది. ఎందువల్లంటే వికలాంగులను గుర్తించాలని, వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని మన అన్న మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఆ రోజున మా పీడీఎస్ దేశవ్యాప్తంగా దివ్యాంగులకు మద్దతు పలికింది. అదేవిధంగా దివ్యాంగులకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని మా పీడీఎస్ మొదటి నుంచి చివరి వరకు ఈ పక్షాన ఉంటుంది. అక్రమంగా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ని తొలగించడం ఇది కుట్రపూరితం. ఇది ఎందుకంటే వాళ్ళందరూ కూడా సంక్షేమ రంగం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో మీకు రావాల్సిన ఏదైతే మరి రాజు అన్నయ్య ఉన్నాడో, అదేవిధంగా ఇంకా సత్యబాబు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, ఆ మహిళలు ఉన్నారు, వాళ్ళకి 80% 90% వరకు మరి అర్హత ఉంది. కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే మనకి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు వాళ్ళందరూ కూడా 6,000 నుంచి పైగా మేమందరం కూడా పెంచుతున్నాము. 15,000 వరకు వికలాంగులకు ఇస్తామని చెప్పింది. అన్నంలో అన్ని వేసినట్టు ఒకేసారి అన్నం తింటాం. మనందరం కూడా ఇస్తరాకు లాగేసుకుని ఈ రోజున మన అందరం కూడా రోడ్డు పాలు చేసి మనం కొట్టగొట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఈ దుర్మార్గాన్ని మనం అందరం కూడా మీకు అందరికి కూడా మేధావులు, లాయర్లు, మానవ హక్కుల సంఘాలు అందరూ కూడా మీకు మద్దతుగా మేము తెలియజేస్తాము. మీ పోరాటాన్ని మీ ఏదైతే వెరిఫికేషన్ కాదు, ఎన్నిసార్లు మనం కలెక్టర్ల దగ్గర తిరుగుతాం, ఆర్డీఓ ఆఫీసులో తిరుగుతాం, సచివాలయం దగ్గర తిరుగుతాం. ఎన్నిసార్లు మన కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా? మామూలు మనుషులు మనం. అందుకోసమే మీరందరూ కూడా మొక్క కంఠంతో